అంటే ఏమి కానీ విశేషం ఏంటంటే ఏమి తెలియకపోయినా కానీ ఇవి వింటూ ఉంటే ఉమ్. ఎంత ఆనందంగా ఉంటుంది సార్. నిజంగా ఎంత గొప్ప ఆయన ఎంత జీనియస్ కాకపోతే ఇన్ని పనులు చేసి వెళ్ళిపోయారు ఆయన. నిజంగా 51 సంవత్సరం అంటే కరెక్ట్గా ఒక 20 సంవత్సరాలు ఫోకస్ చేశారు. అంతే కదా. చేశారు. అవును. 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 20 సంవత్సరంలో ఇంత చేసిపోవడం అంటే అది మానవ నిజంగా నాకు నాకు ఎంతో అంతో సంగీతం వచ్చింది అంటే గనక ఘంటసాల గారు చెప్పారని నేను కంటిన్యూ చేశానండి. లేకపోతే అసలు నాకు అవును. పెద్ద ఇంట్రెస్ట్ లేదు మొదట్లో. ఉమ్. మా నాన్నగారు వెంకటేశ్వరరావు అసలు వింటలేదయ్యా పిల్ల, నాకేమో దాన్ని నేర్పించాలనుంది, గొంతు బాగుంది అని మా నాన్నగారు చెప్తే ఉమ్. ఆయన దాన్ని వివరించారనమాట. నాకెంత అప్పుడు 12వ ఏడు. అదే. ఆల్రెడీ అప్పటికైనా మొదలెట్టేసా కానీ నాకు ఇంట్రెస్ట్ గా నేర్చుకోవట్లేదు. నేను నేర్చుకోవడం నేర్చుకుంటున్నా. గురుగారు ఏం అవును. చెప్తే అది పాడేసి ఆయన వినిపించడం వరకే నా ధ్యేయం అంతే. ఉమ్. దాని మీద ఉండేది కదా, సినిమా పాట మీద ఉండేది నా ధ్యాస అంతా ఎంతసేపు. అదేమో గురుగారు కేకలేసేవారు, సినిమా పాట ఎందుకు పాడతావు నువ్వు అసలని. అది అదే ఆరు అనబట్టి కంటిన్యూ చేశారు సంగీతాన్ని. పెద్ద పెద్ద వాళ్ళ ద్వారం దుర్గా ప్రసాద్ గారు పెద్ద పెద్ద వాళ్ళు కూడా మ్యూజిక్ కాలేజీలో సినిమా పాట కొంచెం చెప్పి ఈ రాగంలో ఉంది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసేవాట స్టూడెంట్స్ కూడా. అప్పుడే ఆ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఈ ద్వారం వెంకటేశ్వర గారు ఆయన వైర్లు వాయించుకున్నప్పుడు ఇంట్లో 49 కాదు సుమా కల కాదు సుమా అని అరే వాళ్ళ ఇంట్లో వాళ్ళు పాడుకుంటూ వెళ్తున్నారట ఇంట్లో లోపలికి. దారు వెంకటస్వామి గారు అన్నట్టు ఏంటయ్యా సినిమా పాటలు ఇంత తొందరగా వచ్చేస్తాయి, సంగీతం తొందరగా రాదు అని అన్నారు ఒకసారి. ఆ, అది నాకు ఎవరో చెప్పగా విన్నా నేను. దారు వెంకటస్వామి గారు ఆయన అన్నట్ట ఈ సినిమా పాటలు తొందరగా వస్తాయి అయ్యా, ఇంట్లో వాళ్ళు పాడుకుంటూ పోతున్నట్ట కాదు సుమా కరకాదు సుమా వాళ్ళ కూతుళ్ళో ఎవరో మొత్తానికి మన 49లోకి. నా నా అదృష్టం ఏంటంటేనండి, ఈ కాదు సుమా కల కాదు సుమా పాట తర్వాత ప్రేమ సినిమాలో దివ్య ప్రేమకు సాటి అవును అవును. అవును. అదొకటిను. సుబ్రహ్మణ్యం గారు. చెలుని గని నిజమిదని ఈ పాట. అవును. ఇటువంటి ఈ పాటలని నాగేశ్వరరావు గారు నాకు ఇప్పించేవారు. ఉమ్. ఎందుకంటే ఇప్పుడు ఒక పాటలో మనం ఎక్కడ గ్యాప్ తీసుకోవాలి అక్కడ తీసుకోవాలి. కొంతమంది పాడేవాళ్ళు వాళ్ళకి తోచిన చోట తీసుకునేవాళ్ళు. అవును. అలా కాకుండా టైమింగ్ మెయింటైన్ చేస్తూ తీసుకుంటుంది. కమలకి ఇవ్వండి ఆ పాటలు అనేవాడు. నేను ఎప్పుడు చూసినా ఇవేనా నా పాటలు అనుకునేదాన్ని నేను. కాబ- కొన్ని అదే అదే ఆయన అవన్నీ. చెప్పబట్టి కొన్ని నాకు వచ్చాయి. అవును. ఎందుకంటే అమృత గానమును అమరయానమును మధ్యన చాలా గ్యాప్ తీసుకునేవాళ్ళు పాడేవాళ్ళు. అవును. తీసుకుంటారు. అమృత గానమును అమరయానమును ఇది మళ్ళీ వెంటనే రావాలి కదా. మళ్ళీ ఒక సెకండ్ గ్యాప్ తీసిన మళ్ళీ అమృత గానం అని అలా తీసుకునేవాళ్ళు చాలా మంది. అక్కడ రిథం తేడా వచ్చేస్తుంది కదా. చేస్తున్నారు. ఉమ్. రామమూర్తి వాడు గారు. వక్కలంక సరళ గారు కదండి పాడింది. ఆ? ఒక్కలం ఒక్కలికి సార్లే. సరళ గారు అనుకుంటా పాడింది. ఒక్కలికి సరళ ఈయన ఘంటసాల గారు. ఘంటసాల గారు పాడారు. ఘంటసాల గారు అదే ఒక్కలికి సరళ గారు పాప ఘంటసాల గారిని చేసుకోవాలని మ్యారేజ్ చేసుకోవాలని ఉమ్. అనుకున్నారు. ప్రపోజ్ చేశాక. అవునా. ఓకే. అదొక కథ మరి. పాపం ఆయన. ఈరోజు రామ ఒక ఒక పాట పెట్టాను. అంటే తమిళ్లో పాడారు ఘంటసాల గారు. అదేంటి ఆ, భైరవిలో పాట ఆ. ప్రియమనో ప్రియ మ- మోహిని అనేది అన్నట్లుగా వస్తుంది సార్ అందులో. అసలు ప్రియమోహిని మదలాయిని. ఎస్ అదే. అదే అదే అసలు అది ఎన్నదాన్ ప్రేమయో ఎన్నదాను ప్రేమయో అని పాతాళభైరవిలో. మోహిని అట్లా వస్తుంది కదా. అది విన్న తర్వాత అప్పుడు ఈ రోజే అనుకున్నాను ఎందుకు ప్రపోజ్ చేయరు ఆ రోజుల్లో ఆ పాట విన్న తర్వాత ఘంటసాల గారికి అని. ఆ, ఈ రోజు ఒక్కలంక సరళ గారి గురించి చెప్తున్నారు అది. ఆవిడ పాపం ప్రపోజ్ చేశారట కానీ అది మనం వ్యక్తిగతంగా పోకూడదు కదా. మనకు కావాల్సింది అంతే కదా. అది. అని ఆయన జీవితంలో అనుభవించిన కొన్ని బాధలు అన్ని ఆమె రిఫ్లెక్స్ అయినాయి ఆయన పాటలు. అవును. అది అందుకే అంత బాగా పాడా అనిపిస్తుంది నాకు. అంతే సార్. అంతే సార్. నాన్న శ్రీనివాస్, అమ్మా చెప్పండి అక్క. నేను సెలవు తీసుకోనా మరి. ఓకే అక్క. అంటే మీరు ఏదైనా ఒక పాట పాడి సెలవు తీసుకుంటారా చూడండి. ఇందానికి ఏదో వినిపిస్తూనే ఉన్నాగా చాలే.
సరే సరే అక్క అయితే ఓకే. శివరాత్రి. అందరికీ నమస్తే అండి. నమస్తే నమస్తే. సార్. నమస్తే నమస్తే. సో అయితే మీరు వచ్చే ముందు సార్ ఆ, రమణమూర్తి గారు మీరు వచ్చే ముందు మేము మాట్లాడుకుంటున్నాం. నేను, శంకర్రావు గారు అట్లాగే మేమంతా ఏమనుకుంటున్నాం అంటే అసలు ఘంటసాల గారికి అందరూ భారతరత్న రావాలి రావాలి, అలాగే రమణ గారు కూడా ఉన్నారు ఆ టైంలో. మేమంతా మాట్లాడుకుంటున్నాం ఘంటసాల గారికి భారతరత్న రావాలి రావాలి అంటున్నాం కానీ అది సరైన అంటే కోహరెంట్ గా జరగట్లేదు సార్. అంటే మేము అనుకున్నది ఏంటంటే కనీసము మా ఇప్పుడు బూస్టబుల్ తరపున ఆ, ఈ ఘంటసాల ఇస్ అవర్ గాడ్ అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి అదే. ఒక 1 మినిట్ 2 మినిట్ వీడియోలు మీలాంటి పెద్దవారు ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉద్దండులే ఉన్నారు కాబట్టి తలా ఒక వీడియో 2 నిమిషాల పాటు అసలు ఘంటసాల గారికి ఎందుకు భారతరత్న అనేటువంటిది ఎందుకు సబబు అనేటువంటిది అవును. అవును. కొంచెం క్లుప్తంగా రాసుకొని ఒక 2 మినిట్స్ వీడియో గన మీరు ఆ, కన తప్పకుండా చేద్దాం. తప్పకుండా. పంపిస్తే సార్ మేము ఘంటసాల ఇస్ అవర్ గాడ్ లో పెడతాం. అలాగే కృష్ణా కూరపాటి గారు కూడా ఉన్నారు, వారు కూడా చేయొచ్చు. సరే అన్నయ్య అన్న గారు మీరు కూడా చెప్పండి, ఏదో చెప్పబోయారు. సార్ రమణమూర్తి గారు, సార్ సార్ చెప్పండి. ఒక డౌట్. దీపావళి సినిమా గురించి అంత చెప్పారు కదా, ఆ. నిజంగా విశ్లేషణ చూస్తే మళ్ళీ సినిమా చూడాలనిపిస్తుంది నాకు. Thank you. ఇదే రెహమాన్ చూస్తే ఏమంటుంది చెప్పండి. నాకు డౌట్ వచ్చింది. ఏఆర్ రెహమాన్ చూసాడు అనుకోండి, ఆ, ఏంటి వాట్ ఈస్ హిజ్ ఎమోషన్స్. అదే అదే వాళ్ళు కరెక్టే. ఆస్కార్ తీసుకున్న ఘనుడు కదా, అవును, అవును. మాస్టర్ లాంటి దేవుడిని ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేయగలడా? చేయలేదు, చేయలేదు, లేదు. ఆ, అది నాకు డౌట్ వచ్చింది సార్. మొన్న అమరశిల్పి జక్కన సినిమా చూశాను సార్. ఆ, ఇప్పుడు కొంచెం పూర్తిగా చూడలేదు, బిట్లుగానే చూశాను కానీ మొన్న మొత్తం పిక్చర్ చూశాను. అయ్యి బాబోయ్, ఏం పాటలు సార్ అందులోని. ఒక ఇంక్లూడింగ్ ఫిమేల్ సాంగ్స్, ఆడవాళ్ళ పాటలు కూడా అద్భుతం. అవును, రాజేశ్వరరావు బెస్ట్ మ్యూజిక్ లో అదొక సినిమా చెప్పుకోవచ్చు. అవును, కరెక్టే. మంచి పాటలు చాలా లాస్ట్ లో బాగుంది. చూడండి, వేణుగోపాల్ అన్న పాట దగ్గర అవును, నిజంగా భగవంతుని ఆ ఆర్ద్రతతో, ఆ మార్ధవంతో నిజంగా బయటికి రప్పించేసాడేమో అనిపించింది సార్ నాకు నిజంగా. అవును, శ్రీ వేణుగోపాల అనే చిన్మయానందాన్ని పాడి అక్కడ అవును, మా గొంతు పూడుకుపోతుంది. ఆ అవును. భక్తి భావంతో గొంతు పూడుకుపోయి ఆయనకు వచ్చే మాట, అమ్మ బాబాయ్, నాకు నిజంగా హృదయం కదిలించేసింది ఆ పాట నిజంగా. ఇప్పుడు అలాగే ఆ, దయగోను మా జగదీశ మన జయదేవలో ఆ, 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 అమ్మో, దయగోను మా జగదీశ మరి అయ్యో ఎంత బాబోయ్, రేంజ్ లో పాడారు ఆయన. రాజేశ్వర గారు ఆయన పాడించారు ఆయన చేత. అంత అలాగే రేంజ్. సార్. భక్త జయదేవలో చూడండి, లాస్ట్ లో క్లైమాక్స్ లో పాడతారు కదా పాట. అదే ఏంటది? దయగను మా జగదీశ అది కదా సార్, ఇంకోటి ఉంది భక్త జయదేవ. తరించెను మా ఆ, జీవితమే. అది కూడా కదా అవును. సార్. అది ఏంటంటే పాట చెప్తాను సార్. అది నిజంగా అది శివశంకర్తో సమానమైన పాట సార్ అది, భక్త జయదేవలో. అదే నీ మధుమురళి, నీ ఆ, అది సార్ మధుమురళి. ఎగ్జాక్ట్లీ. అమీర్ అది కళ్యాణి, అమీర్ కళ్యాణ్ రావులో పాడారు. శివశంకర్తో అవును, సమానదగ్గమైన పాట అండి అది. పాట. కానీ అది, దాన్ని చాలా మంది ఎవరు పెద్దగా దాన్ని పట్టించుకోరు. అద్భుతం సార్ అవును, ఆ పాట. అవును. నీ ముధు మురళి గానలోల. అవునండి, అమీర్ కళ్యాణిలో ఉంది అది. పాట. సార్ మధువన్ దాన్ని రా- ఇందులో సార్ అది దాన్ని మధువన్. మీరు నీ ముధు మురళి గానలోల సార్. ఓకే. కాదు, నాకు మధువనమే రాధిక అది రఫీ గారిది. ఏ రాగం సార్ అది? అదే అదే మధుమరారి అదే అదే రాగం. ఏ రాగం కదా, అదే అదే డౌట్ వచ్చింది. ఆ, అమీర్ అమీర్ నౌషాద్. మధుబన్ సార్ మీ సాంగత్యంతో శ్రీని గారికి కూడా రాగాలు వచ్చేస్తున్నాయి సార్. ఆయన రాగం. ఆయన బా- ఆయన చాలా బాగా చెప్తున్నారు. నేను ఇందాక మెసేజ్ పెట్టినారు కదా ఆ, ఆయన. సో ఐ గాట్ గిఫ్ట్ అండి, అది అందరికీ రాదు అది. అది ఆయనకి వచ్చింది. ఆయన సైంటిస్ట్ అంటే మాట్లాడు సార్ మరి. అవును, ఆయనకు మీరు రాగాలు పెడితే నాకు ఆశ్చర్యం వేసింది చాలా. మీరు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు రాగాల మీద. ఆ, అవును సార్.
నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే ఇప్పటిది కాదు సార్ ఇంట్రెస్ట్. అంటే నేను చాలా చెప్పాను అనుకోండి ఇక్కడ నాకు చిన్న మామూలుగా నా ప్రాబ్లం ఏంటంటే అదే పిహెచ్డి చేస్తున్న సమయంలో నేను బాగా హిందుస్థానీ కాన్సర్ట్స్ కి వెళ్ళేవాడిని నేను. అవన్నీ అది వినికి జ్ఞానం ఎక్కువ ఉంది. వాడి వినికి జ్ఞానం వల్ల మీకు చాలా చాలా విని ఆ? ఇంటికి వచ్చిన అది తర్వాత ఘంటసాల గారి పాటలు పెట్టుకుంటే అవన్నీ ఎలా చెప్పాలో తెలియదు. వాటన్నిటి అవన్నీ దిగదుడి పనిపించేవి. ఆ, అప్పుడు ఆలోచన అన్నమాట, అసలు ఏమిటి ఈ రాగ ఎందుకు ఇంత బాగున్నాయి, ఇవి ఈ పాటలు ఏ రాగాల్లో ఉన్నాయి అనేటువంటి ఆలోచన అప్పుడు స్టార్ట్ అయింది. ఓకే. ఇన్ని రోజులకు మీరు పరిచయం అయ్యారు. అంటే దాదాపు ఇప్పుడు సంవత్సరం అవుతుంది అనుకుంటాను సార్ మీరు పరిచయం అయ్యి. అవును. అవును, 1 year. అసలు అప్పుడే నాకు చాలా ఆనందం వేసింది. ఆ తర్వాత మళ్ళీ చంద్రమౌళి గారు ఆ బుక్ రాయడం అయితేనేమి, ఇప్పుడు మీరు 4 బుక్స్ ఆ 4 సినిమాల గురించి నాకు ఎంత ఆనందంగా ఉందంటే ఇదంతా నాకు ఎప్పటిదో కల అన్నమాట. ఘంటసాల గారి పాటలు అంటే ఆ సినిమా సంగీతాన్ని చేసినటువంటి సినిమాలను తీసుకొని దాన్ని అంతా రాసి రాగ విశ్లేషణ అంతా చేసి ఇంకా స్వరాలు కూడా రాసి బుక్లు వస్తే అంత బాగుండు అనుకుంటూ ఉండేవాడిని ఆ రోజుల్లో. చూడండి నేను ఆ. చెప్పి 1995 లో ఉన్న కళ ఇది నాకు. ఓకే, ఓకే. అది కాస్త కొంచెం కొంచెంగా ఇప్పుడు నెరవేరుతుందన్న ఆనందం అనమాట. అది అంత భగవంతుడు దయ అంతా. అదంతా. రామూర్తి గారు ఆ బుక్ గురించి పెట్టరా డిస్కషన్? ఆ, ఏ బుక్ గురించి సార్ మీరు అనేది? అదే ఇందాక చూపించారు ఆ లోతులు, టైటిల్. గీతం లోతులు, రీతులు లోతులు. రాగా రీతులు అవుతుంది అది. ఆ, అంటూ రాశారు చాలా. అది కుంతి కుమారి మీద రాగారు. ఆయన ఆయన ఆల్రెడీ మ్యూజిషియన్ రోహిణి ప్రసాద్ గారు. కుంతి కుమారి ఈ పుష్ప విలాపం వాటి మీద రాగా విశ్లేషణ చేశారు. చాలా బాగా చేశారు. బాగా రాశారు బుక్ ఘంటసాల గారి మీద. కొంచెం అడ్రస్ పెట్టేయండి సార్ అది. నేను చెప్తాను, మేము తెప్పించుకోవడం. పెడతాను తప్పకుండా. రోహిణి ప్రసాద్ గారు ఆయన రాశారు. భీమసేన్ జోషి గారు అనేవట లతా మంగేష్కర్ పాట విని ఏం పాడిందిరా అది, ఎంత బాగా పాడిందిరా అని అనేవట స్టూడెంట్స్ తో. భీమసేన్ జోషి గారు హిందుస్థానీ పద్మవిభూషణ్, భారతరత్న. ఏం పాడ మన వాళ్ళు అట్లా అప్రిషియేట్ చేయరు. అవును. ఆయన అన్నారు, గంటల తరబడి సంగీత కచేరీ చేసిన ఆ జనంలో స్పందన రాదు. 2 నిమిషాల్లో లతా మంగేష్కర్ ఒక్క పాటతో ఒక క్లాసికల్ సాంగ్ తో మొత్తం ప్రపంచాన్ని ఆవిడ ఫ్లాట్ చేస్తుంది. 3 నిమిషాల పాటతోనే 3 గంటలు రాగాలతో కుస్తీ పడినా రాని ఆ భావోద్గీతం కానీ ఇది కానీ అదే స్పందన 2 నిమిషాల పాటతోనే వచ్చేస్తుంది. అంత ప్రతిభాశాలి ఆవిడ లతా మంగేష్కర్. గానంలోనూ గొప్పతనం సార్ అది. సంగీతం గాయకులకి లభించిన గౌరవం. అది మన ఘంటసాల గారి గురించి 2 సెకండ్లలోనే తీసుకొచ్చేస్తారు ఘంటసాల గారు అయితే. కానీ ఎవరు అదే నేను అందుకే అనుకుంటాను, ఆ రోజుల్లో ట్రాక్ లేదు, ఏమీ లేదు. ఒక్కొక్క సంగతి తప్పైతే 10 సార్లు 20 సార్లు పాడాలి, 16 సార్లు పాడాలి. జే కృష్ణ అనుకుందాం 2 పాటలు పాడిచ్చేవాళ్ళు. మరి అటువంటి ఆయనకి ఎన్నో రాగాల్లో మరి పాటలు చేసి రేర్ రాగాసులో పాటలు కంపోజ్ చేసిన ఆయనకి పద్మశ్రీతో సరిపెట్టారు. ఏ మాత్రం సంగీతంలో ఎక్కువ పాటలు పాడిన వ్యక్తికి పద్మభూషణ్, పద్మశ్రీ ఇచ్చారే అని నాకు అనిపిస్తుంది. మరి భారతరత్న ఎందుకు ఇవ్వకూడదు దీనికి? అదే చెప్తాను నేను వీడియోలో. చెప్పండి సార్. బాగుంది. ఎవరు ఏమనుకున్నా సరే ట్రాక్ మీద సినిమా పాటలు పాడి ట్రాక్ ఎవరో పాడి తర్వాత వచ్చి మీరు పాడేసేసి అటువంటి వాళ్ళకి పద్మశ్రీలను ఆస్కార్ అవార్డుల పద్మభూషణ్. ఎగ్జాక్ట్లీ సార్. బాగుంది సార్, మీ పాయింట్ బాగుంది. అదే చెప్పండి కరెక్ట్ గా. అదే చెప్పండి. ట్రాక్ అది చెప్పాలి మీరు. చెప్పాలి. మీకు లాంటి వాళ్ళు అదే రాసుకోండి సార్. అది బాగుంది, చాలా బాగుంది. వ్యాలిడ్ పాయింట్ మీరు చెప్పింది. నాకు అనిపించింది అది. నాకు అది బాధపడుతుంటా, అప్పుడు బాధ ఇస్తుంటుంది. అది ఎందుకు కాలేదు తెలుగు అంటే హిందీ పాటలు హిందీలో అనే పాటలు పాడలేదనా? హిందీలో పాటలు పాడితే తమిళ్లో పాడారు, మలయాళంలో పాడారు, కన్నడలో పాడారు. సాంస్క్రిట్ లో మర్చిపోతే అట్లా సాంస్క్రిట్. అదే సంస్కృతంలో హిందీలో పాడితే ఆయన పద్మశ్రీ పద్మభూషణ్ ఇస్తారు మరి. లేకపోతే మరి అంతే సార్, గ్యారంటీ.
కొంత హిందీలో పొలిటిక్స్ పాడతామని కూడా చెప్పేస్తారు. అది కొంత పొలిటిక్స్ కూడానండి. ఇప్పుడు లతా మంగేష్కర్ నెహ్రూ దగ్గర పాడారు. అది ఘంటసాల గారు కూడా కాంగ్రెస్ కి పాడారు. చాలా పాటలు నేను విన్నాను. గాంధీ గారి మీద పాడారు, నెహ్రూ గారి మీద పాడారు. నేరు గారు మన పాడారు. ఇప్పుడు పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ కింద ఉన్నారు. ఉన్నారు. ఆయన ఉన్నప్పుడు మన తెలుగు వాళ్ళని ఎవరిని ప్రోత్సహించారండి? ఘంటసాల గారికి ఇవ్వచ్చు కదా ఆయన టైంలో. అదే ఆయన అదే. ఘంటసాల గారు తెలుసా? పివి అవును. నరసింహారావు గారు. మన తెలుగు వాళ్ళకే సహాయం చేయరు. మన తెలుగు వాళ్ళనే గౌరవించినప్పుడు పైవాడిని మనం ఎలా ఎక్స్పెక్ట్ చేయగలం? చేస్తారు. అది కరెక్టే, 100% కరెక్ట్ మీరు చెప్పింది. మన తెలుగు వాళ్ళని గౌరవించాం. నాకు రత్నకుమార్ గారు డాక్యుమెంటరీ తీశారు కదా సార్. ఆ డాక్యుమెంటరీ తీసినాడు పివి నరసింహారావు అపాయింట్మెంట్ అడిగితే జస్ట్ ఒక 1 hour లో ఇచ్చారట. 1 hour లో నాకు రత్నకుమార్ గారు ఆశ్చర్యపడ్డారు. ఢిల్లీ వెళ్ళి ఒక రోజు ఉన్నారటండి ఆయన. అడగగానే వెంటనే ఇచ్చారటండి. అదే కృష్ణ కూడా అండి. కృష్ణ ఇలా అడగగానే రండి, అదేటండి బాబు ఇలాంటి అవకాశం నాకు ఎప్పుడు వస్తుంది రండి అని చెప్పి వెంటనే కృష్ణ చెప్పాడటండి. మీరు విజయ వారు ఘంటసాల గారికి మ్యూజిక్ డైరెక్షన్ ఇచ్చారు. అన్నపూర్ణ వారు కానీ, ఎన్టీ రామారావు గారు ఓన్ పిక్చర్స్ కానీ, జగపతి వాళ్ళు కానీ, రవీంద్ర వాళ్ళు కానీ ఎవరు కూడా ఘంటసాల గారి చేత ఒక్క సినిమా మ్యూజిక్ చేయించలేదు. ఆయన చేత పాడించుకున్నారు. ఆయన లేకపోతే వీళ్ళే లేరు. అలాంటి ఆయనకు ఒక సంగీతం డైరెక్షన్ కి ఇవ్వలేదు అవకాశం. ఇవ్వలేదు. ఎన్ఏటి పిక్చర్స్, ఎన్ఏటి వాళ్ళు కూడా ఒక బిఏ సుబ్బారావు, సుందర్లాల్ మెహతా వీళ్ళే విజయవాడే ఎంకరేజ్ చేస్తారండి. ఎక్కువగా ఆయన చేత పాడించింది, మ్యూజిక్ డైరెక్షన్ ఇచ్చింది విజయవాడ. ఇప్పుడు అందుకనే సార్ 110 సినిమాల్లో మాస్టర్ గారు మ్యూజిక్ చేసిన ఎక్కువ పిక్చర్లు హిట్ కాకపోవడానికి, జనాల్లోకి రాకపోవడం కారణం అదే. ఇప్పుడు చూడండి, ఇది సినిమా చుట్టరికాలు ఎంత గొప్ప సినిమా సార్. అది ఎన్ని మంచి పాటలు అండి అందులో. నిజంగా రావే నా చెలియతో సరితూగసాగిన పాట ఉంది. అది పాట పేరు జలతారు పరదాల వెలువడిన చంచల మల్లిక అనురాగమనిలోన మనసార విరబోయు మల్లిక రావే రావే నన్ను చేరరావే అందాల అలివేణివి. అదేండి ఆ పాట, అందాల అలివేణివి అన్న పాట ఎంత గొప్ప పాట సార్. అది రావే నా చెలియతో సమానమైన పాట అండి అది. కానీ అది పిక్చర్ ఫెయిల్ అయిపోయింది. అలాగే నీవే నా కన్నులలో మాస్టర్ గారు ఒక్క లాస్ట్ లో వస్తారు, ఎంత ఉన్నదంతా సుశీల్ గారు పాడతారు. నీవే నా కనులలో నీవే నా మనసులో అన్న పాట. అలాగే ఎన్ని పాటలండి బాబు. దేవకన్యలో కాంతారావు గారికి పాడిన పాటలు అత్యద్భుతమైన పాటలండి. కానీ ఏవి కూడా బయటికి జనాల్లోకి వెళ్ళలేదు, ఎందుకంటే పిక్చర్లు అన్ని ఫెయిల్ అయ్యేవి. అది దేవుని గెలిచిన మానవుడు ఏదో ఒక సినిమా ఉందండి. మనకి తలచుకుంటే అది ఎంత గొప్ప పాట అండి మరి. కానీ సార్ ఇప్పుడు ఘంటసాల గారిలోని అంటే సింగర్ మ్యూజిక్ డైరెక్టర్ తొక్కేశారు అన్నట్లుగా దాంట్లో రాసి, దానికి కారణం ఇది అంటున్నాను, ఇది అని చెప్పబోతున్నాను. అంతే సార్, అంతే. ఈ ఫెయిల్ అయిన పిక్చర్స్ కావడం మూలం అంతే. అంత తప్పితే ఒకటే తప్పితే ఇంక వేరే కారణం ఉంటుంది. కానీ ఈ రోజు ఆ మాత్రం ఆడి అంటే ఆయన సంగీతం వల్ల, ఆయన పాటల వల్ల ఆడేయండి. కాకపోతే అది కూడా ఆడవు. కాకపోతే పజిల్ ఏంటంటే ఘంటసాల గారి ప్రతిభ తెలిసి కూడా వీళ్ళు ఎందుకు ఇవ్వలేదు అనేది ఒక పజిల్ యాక్చువల్ గా. అంటే ఇప్పుడు లవకుశ ఎంత హిట్, మరి ఆ తర్వాత అయినా ఇవ్వచ్చు కదా. ఉదాహరణ రహస్యం ఇవన్నీ కూడా వాళ్ళు
ఆ బ్యానర్ వాళ్ళు ఇచ్చారంటే ఆ మ్యూజిక్ వల్లే కదా ఆ పిక్చర్లు ఆ మాత్రం ఆడాయి. ఆ ఒక్క సూపర్ హిట్ అయింది రహస్యం. ఆ పాటలు ఆయనకి ఇవ్వకపోతే ఆ మాత్రం కూడా ఆడకపోయి ఉంది. నిజం అదే సార్, నిజం. ఇప్పుడు ఈ బుక్ లో ఆయన రాసిన చదువుతున్నాను. ఘంటసాల చాలు సంగీత సార్. దర్శకుడుగా కనబరిచిన ప్రతిభ ఆయన గాయకుడిగా సాధించిన విజయం వల్ల కొంత మరుగున పడింది. అబ్బా, అంత మరుగున గ్రేట్ సార్, గ్రేట్ సార్. అది నిజంగా సార్, మీ మీ ఆ కామెంట్ లో ఇది కూడా రాయండి సార్. రాయాలి ఉండాలి. రాయండి కరెక్టే. సార్, బాగుంది, అవును. అత్యద్భుతం సార్ అది. ఓకే సార్, ఈ అలాగే విషయం ఈ విషయం వేరే దగ్గర కూడా విన్నానండి నేను. చాలా మంది చెప్పారు ఈ విషయం. ఆ, ఘంటసాల గారు గాయకుడు సాధించింది ఎవరెస్ట్ అయితే ఇది కైలాస పర్వతం లాగా అనమాట. రమణమూర్తి గారు, చెప్పండి. మీరు బుక్ రిలీజ్ నాడు, కొల్లూరు భాస్కర్ గారు బుక్ రిలీజ్ నాడు ఆ, నేను ఇదే మాట మాట్లాడాను నేను. ఓకే, సంగీత ఓకే. దర్శకుడుగా మాస్టర్ గారు ప్రతిభ గాయకుడి కంటే ఎక్కువ నేను అన్నాను. అది ఆ. వెన్నెలకంటి గారికి నచ్చింది. అది ఓహో, అవునా? ఓకే. వెన్నెలకంటి గారు ఆయన మాట్లాడితే ఆయన స్పీచ్ లో రమణ గారు అన్న మాట నాకు బాగా నచ్చింది. ఆ, ఘంటసాల గారు గాయకుడిగా కంటే మ్యూజిక్ డైరెక్టర్ గా ఆయన ప్రతిభ ఎక్స్ట్రాడినరీ అని ఆయన కూడా అన్న మాటని కోట్ చేశాడు ఆ బుక్ రిలీజ్ నాడు. కొల్లూరు భాస్కర్ గారు బుక్ రిలీజ్ నాడు అదే నాకు బాగా గుర్తుండిపోయింది ఆ మాట. నా, సార్ కరెక్టే. నిజం సార్, పాతాళ భైరవి సార్, అవును. ఒక పాతాళ భైరవి, ఒక లవకుశ, ఒక మాయాబజారు, ఒక గుండమ్మ కథ, పాండవ వనవాసం, అన్ని పాటలు హిట్ అండి. ఒక పాట తీసేయడానికి లేదు, ఇంక్లూడింగ్ పద్యాలతో సహా. లేకపోతే పాండవ వనవాసంలో చూడండి, హేమమాలిని డాన్స్, అదే అది కూడా హిట్టే. ఇటే అది కూడా. జిలిబిల్లి చిలికల చిన్నోడా అన్న పాట ఏదో ఉంది కదా, అది నిజంగా ఒక క్లబ్ డాన్స్ లాంటి పాట అది అసలు. అవును. అది కూడా హిట్టే. సిగదా మీకు మురిడి గొలుసుల సిగదా అదే 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 మీకు అందులో చూడండి సార్, గురువు గారు, రావణమూర్తి గారు, స్టార్టింగ్ లో చెప్పండి. జరిగిన కథ సినిమాలో ఆ, లవ్ 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 మీ నరజాణ, అవును. వెస్ట్రన్ మ్యూజిక్ వాడేశారు సార్ అందులో. పాడేశారు కదా. వెస్ట్రన్ మ్యూజిక్ వచ్చేస్తుంది ఆ సినిమాలో. శ్రీని గారు, ఆ పాట ఒకసారి వినిపించి చూడండి సార్. అది అదే ఎస్ డార్లింగ్, నిజంగా దగ్గర ఉంటుంది అసలు బ్యూటీ అంతా. నిజంగా ఎంత బాగా అదొకటి వినిపించండి సార్ నా మాట కొంచెం. వెతికే లోపు సార్ కృష్ణ కూరపాటి గారు, మీరు ఇందాక నుంచి మౌనం వహించారు. కొంచెం మీ మాటలు కూడా వినాలి సార్. 2 మాటలు చెప్పండి సార్ కృష్ణ గారు. ముఖ్యంగా భారతరత్న ఘంటసాల గారికి ఎందుకు ఇవ్వాలనే దాని మీద ఒక చిన్న వీడియో తయారు చేసి పెట్టగలరా? మీరు ఏమైనా మాట్లాడండి సార్. నేను ఈలోపు వెతుకుతుంటాను ఈ పాటని. ప్లీజ్ గో హెడ్ కృష్ణ గారు. మీరు యుఎస్ఏ నుంచి కదా. నేను ఏమనట్లేదండి, మీరంతా వింటున్నాను, అబ్జర్వ్ చేస్తున్నాను అనమాట. లేదు సార్, చాలా కొత్త విషయాలు లేదు సార్, మీ వాల్యూడ్ ఒపీనియన్ కావాలి భారతరత్న గురించా? అవును సార్, అవును సార్. భారతరత్న గురించి ఏం చెప్పాలండి, ఆయనకి ఎప్పుడు రావాల్సింది, అంతే కదా. తెలుగు వాడు అవడం వల్ల రాలేదు సార్. ఇప్పుడు తెలుగు వాడు అవడం వల్ల రావలేదు, అంతే. అది ఇప్పుడు ఆయన భారతరత్న అంటే అది చాలా మరుగుపడిపోయింది కదా, కష్టం. ఘంటసాల అంటే తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.